ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఆగస్టు 5 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, WHG 2 శాటిలైట్ ఇటీవల ఏ దేశం ప్రయోగించినది? WHG-2 శాటిలైట్ను ఇటీవల ఏ దేశం ప్రయోగించిందంటే కనుక చైనా. WHG శాటిలైట్ అనమాట. ఫిబ్రవరి 29న WHG మొదటి శాటిలైట్ను పంపిస్తే ఇప్పుడు WHD రెండవ శాటిలైట్ను పంపించడం జరిగిందనమాట చైనా దేశం. దేనికోసం, ఏ సౌకర్యం కోసం అంటే కనుక ఇంటర్నెట్ సౌకర్యం కోసం. హై ఆర్బిట్ ఉన్నత కక్షలో ఈ శాటిలైట్ను ఉంచి అక్కడ నుంచి ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకోవాలనే విషయం పైన ఈ శాటిలైట్ పంపించడం జరుగుతుందన్నమాట. దీనికోసం ఉపయోగించిన రాకెట్ ఏదంటే కనుక లాంగ్ మార్చ్ 3B గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ మార్చ్ అనగానే చైనా దేశ రాకెట్స్ అనే విషయాన్ని ఎప్పటికీ మైండ్లో ఉండాలి మనకు, అంత ఇంపార్టెంట్ లాంగ్ మార్చ్ 3B అనేటువంటి రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ను పంపించారన్నమాట WHG పూర్తి పేరు ఏంటంటే కనుక విక్సింగ్ హులియాన్-1 గావోగుయ్. విక్సింగ్ హులియాన్-1 గావోగుయ్ అనేటువంటి శాటిలైట్ అనమాట. దేనికోసం? ఇంటర్నెట్ సౌకర్యం కోసం పంపించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏ రాకెట్ ద్వారా అంటే కనుక లాంగ్ మార్చ్ 3B అనమాట. ఇకపోతే ఏ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు చైనాలో అంటే కనుక లీచాంగ్ అనేటువంటి అంతరిక్ష కేంద్రం ఉంటుందన్నమాట. మనకి ఎట్లయితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉందో చైనాలో అట్లా లీచాంగ్ శాటిలైట్ సెంటర్ ఉంటుందన్నమాట. కాబట్టి లీచాంగ్ నుంచి పంపించారన్నమాట, గుర్తుపెట్టుకో. లీచాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి దీన్ని పంపించడం జరిగిందనమాట. ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం అంటే కనుక చైనా దేశం. చైనా రాజధాని బీజింగు, చైనా దేశ భాష చైనీసు, చైనా దేశ కరెన్సీ యువాన్, చైనా దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ అనమాట. చైనా ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చైనా ప్రధానమంత్రి ఎవరు? సెకండ్ క్వశ్చన్, 69వ శోభా సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కు గాను ఉత్తమ దర్శకుడి అవార్డును పొందిన వారెవరు? ఉత్తమ దర్శకుడు అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఇండియాకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ దర్శకుడు దర్శకుడు అయినటువంటి బలగం సినిమా తీసిన దర్శకుడు ఆయనే. ఓకేనా. వేణు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే జబర్దస్త్లో మనకు కమెడియన్ గుర్తుకున్నాడు కదా వేణు, అతనే ఇప్పుడు దర్శకుడు అనమాట. మొట్టమొదటిసారిగా ఆయన ఒక దర్శకత్వంలో సినిమా తీయడం జరిగింది. ఆయన దర్శకత్వంలో ఆ సినిమా ఏదంటే కనుక అదే బలగం. చాలా గొప్ప సినిమా అనమాట బలగం అనేటువంటి సినిమా. చాలా బాగా ఆడింది కూడా సినిమా. ఓకేనా. కాబట్టి అదే ఉత్తమ చిత్రంగా కూడా ఉందన్నమాట. నోట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేటన్ని కూడా. ఉత్తమ చిత్రం బలగం. దర్శకుడు ఎవరు దానికంటే వేణు. అదేవిధంగా ఉత్తమ దర్శకుడు వచ్చేసి వేణు. ఏ సినిమా దర్శకుడు? వేణు అంటే బలగం. ఇక ఉత్తమ నటుడు వచ్చేసి నాని. ఉత్తమ నటుడిగా నాని అనమాట. దసరా సినిమాలో గొప్ప నటనకు గాను నానికి ఉత్తమ నటుడి అవార్డు వచ్చిందనమాట. ఉత్తమ నటి వచ్చేసి కీర్తి సురేష్. దసరా సినిమాలో అద్భుతమైన నటనకు గాను కీర్తి సురేష్కు ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటి కీర్తి సురేష్ అనమాట. ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి రవితేజ. వాల్తేరు వీరయ్యలో సహాయ నటుడిగా నటించినటువంటి రవితేజకు ఉత్తమ సహాయ నటుడి అవార్డు రావడం జరిగిందనమాట. అదేవిధంగా సహాయ నటుడిగా మరొకరిని కూడా సెలెక్ట్ చేశారు, బ్రహ్మానందాన్ని. ఉత్తమ సహాయ నటుడు రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం అద్భుతమైన నటన అనమాట. కాబట్టి ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటాం, సపోర్టింగ్ యాక్టర్. ఉత్తమ సహాయ నటి ఎవరంటే రూపలక్ష్మి. బలగం సినిమాలో సహాయ నటిగా రూపలక్ష్మి అద్భుతమైన నటనకి సహాయ నటి అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. ఉత్తమ సహాయ నటి ఎవరు? రూపలక్ష్మి. సహాయ నటుడు ఎవరు? రవితేజ, బ్రహ్మానందం. ఉత్తమ నటుడు నాని, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఉత్తమ చిత్రం బలగం, ఉత్తమ దర్శకుడు వేణు అనమాట. అదేవిధంగా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రము, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి 3 నోట్ చేసుకోవాలి. క్రిటిక్స్ అంటే విమర్శకుల ప్రశంసలు అనమాట. విమర్శకుల ప్రశంసలు అందుకున్నటువంటి అవార్డ్స్ క్రిటిక్స్ అంటారు. కాబట్టి ఈ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రం ఏదంటే బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ అనమాట. క్రిటిక్స్ విభాగంలో
ఉత్తమ నటుడు నవీన్ పోలిశెట్టి. చిత్రం వచ్చేసి మిస్టర్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ సహాయ నటి కాదు ఉత్తమ నటి వైష్ణవి చైతన్య. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటి ఎవరంటే వైష్ణవి చైతన్య. చిత్రం బేబీ. ఇవి నోట్ చేసుకొని చదువుకోవాలి, ఓకేనా. ఉత్తమ చిత్రము, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి చెప్పాం. అదేవిధంగా క్రిటిక్స్ విభాగంలో కూడా చెప్పాం. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకొని బాగా చదవండి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎంత మేర విస్తీర్ణంలో పంటల సాగు అయినట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించినది. చూడండి, దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎంత మేర విస్తీర్ణంలో పంటలు సాగు అయినట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించిందంటే, ఖరీఫ్ సీజన్లో ఈ ఏడాది 904 లక్షల హెక్టార్లు అనమాట. కరెంట్ ఎకానమీలో నోట్ చేసుకోవాలి. అగ్రికల్చర్కి సంబంధించి కరెంట్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. 904 లక్షల హెక్టార్లలో పంటల విస్తీర్ణం సాగు అయిందనమాట. అదేవిధంగా గత ఏడాది అయితే కనుక 879 లక్షల హెక్టార్లు అనమాట. అంటే గతం కంటే ఇప్పుడు పెరిగింది. గత ఏడాది ఇదే ఖరీఫ్ సీజన్లో 879 లక్షల హెక్టార్లు అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 904 లక్షల హెక్టార్లు అనమాట. ఇక వరి విషయానికి వస్తే గత ఏడాది ఇప్పుడు ఏడాది రెండు నోట్ చేసుకోవాలి. గత ఏడాది 263 లక్షల హెక్టార్లు, ఈ ఏడాది 276 లక్షల హెక్టార్లు. ఇది కూడా పెరిగింది. అంటే గత ఏడాది కంటే వరి విస్తీర్ణం అంటే సాగు విస్తీర్ణం వచ్చేసి పెరిగిందనమాట గత ఏడాది కంటే ఇప్పుడు. గత ఏడాది ఎంత 263 లక్షల హెక్టార్లు, ఈ ఏడాది 276 లక్షల హెక్టార్లు అనమాట. అదేవిధంగా పప్పు ధాన్యాలు నోట్ చేసుకోండి. పప్పు ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది 99 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాల విస్తీర్ణం జరిగింది, 99. ఈ ఏడాది కూడా పెరిగిందనమాట గత ఏడాది కంటే 110 లక్షల హెక్టార్లు అనమాట. పప్పు ధాన్యాలు 110 లక్షల హెక్టార్లు. నూనె గింజలు ఆయిల్ సీడ్స్ నోట్ చేసుకోండి. నూనె గింజలు గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 174 లక్షల హెక్టార్ల సాగు జరిగిందనమాట. ఇంకా 174 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగింది. ఏవి? నూనె గింజలు. ఈ ఏడాది 179 లక్షల హెక్టార్ల సాగు జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గత ఏడాది కంటే ఓవరాల్గా పంటల విస్తీర్ణం పెరిగిందనమాట ఈ ఏడాది. వరిలో అయినా పెరిగింది, పప్పు ధాన్యాల్లో అయినా విస్తీర్ణం పెరిగింది, కానీ సాగు పెరిగిందనమాట విస్తీర్ణంలో. అదేవిధంగా నూనె గింజల్లో కూడా పెరిగిందనమాట. కాబట్టి ఈ 4 ఇంపార్టెంట్ కాబట్టి ఆ 4 నోట్ చేసుకోండి. మొత్తము వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు. నెంబర్ 4, మండలి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారం 2024ను అందుకున్న వారెవరు? మండలి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారం 2024ను అందుకున్న వారు సతీష్ రెడ్డి. చూడండి, మండలి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి గొప్ప సామాజికవేత్త, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్త అనమాట. ఆయన కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, మనందరికీ తెలుసు, మండలి బుద్ధప్రసాద్. గొప్ప సాహితీవేత్త మండలి బుద్ధప్రసాద్ కూడా. ఓకేనా. ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఉంది కదా, ఈ అవనిగడ్డ ఎమ్మెల్యేగా ప్రజెంట్ జనసేన పార్టీ నుంచి గెలిచాడనమాట మండలి బుద్ధప్రసాద్. ఆయన తన తండ్రి గౌరవార్థం ఈ అవార్డును ప్రారంభించాడనమాట, మండలి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారాన్ని. దానిని ప్రజెంట్ రక్షణ శాఖ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డికి అందజేశారనమాట. రక్షణ శాఖ సలహాదారుడిగా ఉన్నాడనమాట సతీష్ రెడ్డి. ఒకప్పుడు డిఆర్డిఓ చైర్మన్గా కూడా వ్యవహరించాడు. డిఆర్డిఓ చైర్మన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్గా కూడా సతీష్ రెడ్డి వ్యవహరించాడు అనమాట. ఇప్పుడు సమీర్ రెడ్డి ఉన్నాడు కదా, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ సమీర్ రెడ్డి అనమాట. ఒకప్పుడు సతీష్ రెడ్డి పనిచేశాడనమాట. ఆయనకి పురస్కారాన్ని అందజేశారనమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాలా గొప్ప పురస్కారంగా దీన్ని చెప్పచ్చు మనం. మండలి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారం 2024 గ్రహీత ఎవరంటే సతీష్ రెడ్డి అనమాట. దీన్ని అవనిగడ్డలోనే ప్రదానం చేయడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 5, చైనా ఏ నదిపై అతి శక్తివంతమైన జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నది? చూడండి, చైనా ఏ దేశం పైన అత్యంత శక్తివంతమైనటువంటి జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నదంటే కనుక బ్రహ్మపుత్ర నది పైన అనమాట.
హైడ్రో పవర్ ప్లాంట్ను ఏ దేశం, ఏ నది పైన అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, చైనా దేశం బ్రహ్మపుత్ర నది పైన ప్రపంచంలో అత్యంత ఒక శక్తివంతమైనటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ను అనగా జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తూ ఉన్నదన్నమాట. దీనివల్ల భారతదేశానికి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తూ ఉంది ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్టాటిస్టిక్ ఓకేనా పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్టాటిస్టిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలిపినటువంటి అంశం ఏంటంటే కనుక, భారతదేశానికి సరిహద్దుల్లో 30 కిలోమీటర్ల దూరంలో ఈ జల విద్యుత్ కేంద్రం అనేటువంటిది నిర్మిస్తూ ఉందంట చైనా. భారతదేశానికి 30 కిలోమీటర్ల దూరంలో సరిహద్దుల్లో ఈ జల విద్యుత్ కేంద్రం అనేటువంటి నిర్మిస్తూ ఉందన్నమాట చైనా. దీని వలన రానున్న రోజుల్లో అంటే జల విద్యుత్ కేంద్రం అనేది మనకి ఇబ్బంది ఏం కాదు, వాళ్ళకు పవర్ని ఇచ్చేటువంటి అంశమే, కానీ అది మనకేం ఇబ్బంది కాదు. కానీ ఒకవేళ మనకు వాళ్ళకు మధ్య యుద్ధాలు ఏవైనా స్టార్ట్ అయినా అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక, మనకు దగ్గరలో ఉంది కాబట్టి జల విద్యుత్ కేంద్రం అక్కడ ఉన్నటువంటి వాటర్ను మన దేశంపైకి వదలచ్చు అనమాట. ఎందుకంటే మన దేశానికి సరిహద్దుల్లో ఉంది. జల విద్యుత్ కేంద్రం అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ను వదిలినప్పుడు అది మన దేశం పైన ఓకేనా వచ్చి మన దేశంలో సరిహద్దు ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టాన్ని, చాలా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఒక మానవ బాంబు ఎంత ప్రమాదకరమో ఈ వాటర్ బాంబు అంటే ఒక బాంబు లెక్క అనమాట. జలం అనేటువంటిది కూడా ఒక బాంబు లెక్క. ఈ విషయాన్ని ఎవరు వెల్లడిస్తున్నారంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్టాటిస్టిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలియజేస్తున్నారనమాట. ఒక వాటర్ బాంబు లాగా ఓకేనా, ఈ వాటర్ బాంబు లాగా ఓకేనా రాను రోజుల్లో భారతదేశం పైన అది వినియోగించే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం దీనిపైన ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నమాట. మన భారతదేశం మనందరికీ తెలుసు, బ్రహ్మపుత్ర నది అనేటువంటి టిబెట్, ఆ టిబెట్లో మానస్ సరోవరం అనేది ఒకటి ఉంటుంది. మానస్ సరోవరం గొప్ప పుణ్యక్షేత్రం అన్నమాట. మానస్ సరోవరం, ఆ మానస్ సరోవరంలో సమ్ యంగ్ డంగ్ అనే ప్రదేశం వద్ద పుడుతుంది బ్రహ్మపుత్ర నది. అదే అక్కడ ప్రవహించి కొద్ది దూరం మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి తర్వాత అస్సాం చేరి తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడ బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నమాట బ్రహ్మపుత్ర నది. అంటే ఓవరాల్గా 3 దేశాల్లో ప్రవహిస్తుంది. టిబెట్ అనగా చైనా యొక్క భూభాగంగా వాళ్ళు భావిస్తారు అన్నమాట టిబెట్ను. కాబట్టి టిబెట్, భారత్, బంగ్లాదేశ్ ఈ 3 చోట్ల ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా ప్రవహిస్తుంది అన్నమాట. అస్సాం దుఃఖదాయిని అంటారు బ్రహ్మపుత్ర నదిని. అస్సాం దుఃఖదాయిని అంటారు అన్నమాట బ్రహ్మపుత్ర నది. అంటే బ్రహ్మపుత్ర నది వల్ల ఎక్కువగా వరదలు వస్తాయి అస్సాం రాష్ట్రానికి, అందుకే అస్సాం దుఃఖదాయిని అంటారు బ్రహ్మపుత్ర నదిని. ఇదే బ్రహ్మపుత్ర నదిని ఎరుపు నది అని కూడా పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరుపు నేలల్లో కలిసి ఎర్రగా మారుతుందన్నమాట ఈ నది, అందుకే రెడ్ రివర్ అంటారనమాట. ఓకేనా, అటువంటి బ్రహ్మపుత్ర నది పైన ఈరోజు చైనా దేశము అత్యంత శక్తివంతమైనటువంటి ఒక జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తూ ఉందన్నమాట. యాక్చువల్గా దీనికి మనకి బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన వివాదాలపైన 2002 నుంచి ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. 2023లో కూడా ఒక ఒప్పందం జరిగిందనమాట. ఓకేనా, అయినప్పటికీ కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఈరోజు చైనా దేశము ఆ బ్రహ్మపుత్ర నది పైన గొప్ప పవర్ఫుల్ హైడ్రో పవర్ ప్లాంట్ను నిర్మిస్తూ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అంశం, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ చెప్పేది ఏంటంటే కనుక, ఈ నెల చివరిన మనకి మెయిన్స్కు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన త్వరితగతిన పరిష్కారం చేయాలనే ఉద్దేశం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకేనా అవన్నీ కూడా న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో చర్చించి దాన్ని పరిష్కరించాలని నిర్ణయం తీసుకుందనమాట. ఈ నెల చివరిన ఒక షెడ్యూల్ కూడా వదిలే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ త్వరలోనే జరుగుతాయి. కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు మనకు టైం ఎక్కువగా ఉండదన్నమాట. కాబట్టి అందరూ కూడా ఇప్పటి నుంచే బాగా చదువుకోవాలి. కాబట్టి మన ఛానల్ తరపున మనం ఏం చేస్తున్నామంటే కానిస్టేబుల్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అయ్యేటువంటి విధంగా
ఒక షెడ్యూల్ అనేటువంటిది మనం కూడా పెట్టడం జరుగుతుందన్నమాట, ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. ఇవి ఎలా ఉంటాయి ఎగ్జామ్స్ అంటే రోజు ఉంటాయి. హిస్టరీ ఎగ్జాము, పాలిటీ ఎగ్జాము, అదేవిధంగా జాగ్రఫీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇట్లా అన్ని సబ్జెక్టులు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మీకు ఎగ్జామ్ షెడ్యూల్, వారం షెడ్యూల్ ఇచ్చి ఓకేనా, మీరు ఏం చేయాలంటే టాపిక్ వైజ్ రాసుకుంటూ పోయి అలా 3 నెలలకు, కనీసం 3 నెలలకి మనం మొత్తం సిలబస్ అంతా బాగా నేర్చుకునే విధంగా ఇది ప్రిపరేషన్ ఉంటుందన్నమాట మీకు. ఓకే, ఇలా చేసినట్లయితే కనుక ఆ రోజుకు మనకి ఇబ్బంది లేకుండా సబ్జెక్ట్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాం, చాలా చక్కగా ఎగ్జామ్స్ రాసుకుంటాం అన్నమాట. ఇలా మీరు ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కనుక కానిస్టేబుల్ మెయిన్స్లో సంబంధించి మనకి ఎగ్జామ్స్ రాయాలని మీరు అనుకుంటే మనకు కాల్ చేయండి ఓకేనా. 8186006848 8186006848 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీకు ఎగ్జామ్ వివరాలు నచ్చినట్లయితే కనుక ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ మేము పెట్టే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి దీన్ని ఎవరు మిస్ కాకుండా యూటిలైజ్ చేసుకుని మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాగా పికప్ కావచ్చు, అదేవిధంగా బాగా చదివిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు కూడా రివిజన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్స్ అనేది బాగా రాసుకుంటూ పోతే మనకు నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ అవుతుంది, షార్ప్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్లాన్ అందరూ ఉపయోగించుకోండి, కాల్ చేయండి, ఎగ్జామ్ వాళ్ళు కనుక్కోండి, డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, ఆగస్టు 15 నుంచి మేము ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు అయ్యి 2024 ఆగస్టు 5 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు ప్రత్యేక రాజ్యాంగం ఉండిందన్నమాట. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉండేదన్నమాట. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ఓకేనా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయాలని నిర్ణయించి ఆ క్రమంలో భాగంగా 2014లోనే అధికారంలోకి వచ్చింది. యాక్చువల్గా 2014లోనే అధికారంలోకి వచ్చిందనమాట. కానీ ఇప్పుడు 370 ఆర్టికల్ ఎప్పుడు రద్దు అయిందంటే మాత్రం 2019లో ఆగస్టు 5వ తారీఖున రద్దు చేయడం జరిగిందనమాట. పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టి 370 ఆర్టికల్ రద్దును చేయడం జరిగిందనమాట. కాబట్టి 2019 ఆగస్టు 5 అంటే 2024 ఆగస్టు 5కి ఎన్నేళ్ళు పూర్తయిందంటే 5 సంవత్సరాలు పూర్తయింది. 5 సంవత్సరాలు పూర్తయిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 370 ఆర్టికల్ ఈ సంవత్సరం 5 ఏళ్ళు పూర్తయింది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని చదువుకోవాలి. కాబట్టి ఆ నిర్ణయం మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. 370 ఆర్టికల్ పైన ఆ విషయాలన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఈ అంశాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 10th క్వశ్చన్, ఆగస్టు 3 నుంచి ఆగస్టు 16 వరకు విరాసత్ ప్రదర్శన 2024 ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, ఆగస్టు 3 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు విరాసత్ ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడిందంటే కనుక న్యూఢిల్లీ. మనందరికీ తెలుసు ఆగస్టు 7 చేనేత దినోత్సవం అనమాట. హ్యాండ్లూమ్ డే అనగా చేనేత దినోత్సవం. ఎప్పుడు? ఆగస్టు 7. 2015 ఆగస్టు 7ను ప్రతి ఏటా ఇక చేనేత దినోత్సవం చేయాలని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందనమాట. 2015 ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రతి ఏటా ఆగస్టు 7ను చేనేత దినోత్సవంగా చేయాలని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందనమాట. అలా ఈ ఏడాది ఎన్నవ చేనేత దినోత్సవం జరుగుతుంటే 10వ చేనేత దినోత్సవం అనమాట. ఆగస్టు 7 ప్రత్యేకత ఏంటంటే కనుక 1905లో లార్డ్ కర్జన్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ను విభజిస్తాడనమాట. బెంగాల్ విభజన ఎప్పుడు జరుగుతుంది? 1905లో జరుగుతుంది. మన చరిత్రకు వెళ్తే కనుక ఈ 1905లో బెంగాల్ విభజన చేసింది లార్డ్ కర్జన్ అనమాట. ఆ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మన భారతీయులు ఒక ఉద్యమాన్ని చేపడతారన్నమాట, స్వదేశీ ఉద్యమాన్ని. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమాలు అనేటువంటి స్టార్ట్ అవుతాయన్నమాట. కాబట్టి స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి ఆగస్టు 7 దాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 7ను మనం చేనేత దినోత్సవంగా చేయాలి అని నరేంద్ర మోడీ ప్రకటన చేయడం జరిగింది. అలా 10 ఏళ్ళు పూర్తయిందన్నమాట ఇప్పటికీ ఆయన ప్రకటించి. కాబట్టి ఇదే ఒక చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గొప్ప ప్రదర్శన, విరాసత్ ప్రదర్శన ఢిల్లీలో జరుగుతూ ఉందన్నమాట. ఒక ఎగ్జిబిషన్ అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి చేనేతకారులు
వారి యొక్క చేనేత ఉత్పత్తులను పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి అక్కడికి అమ్ముకోవచ్చు అనమాట. ఇక్కడ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతాయన్నమాట ఈ విరాసత్ ప్రదర్శనలో. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతాయన్నమాట ఈ ఎగ్జిబిషన్లో. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఈ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది ప్రారంభించబడుతుందంటే కనుక టెక్స్టైల్. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రారంభించబడిందంటే టెక్స్టైల్ మినిస్ట్రీ. దాన్ని తెలుగులో జౌళి శాఖ అంటాం. ఎవరు మన టెక్స్టైల్ మినిస్టర్? గిరిరాజ్ సింగ్ అనమాట. టెక్స్టైల్ మినిస్టర్ ఎవరంటే గిరిరాజ్ సింగ్ అనమాట. నోట్ చేసుకోవాలి గిరిరాజ్ సింగ్ పేరు కూడా. 8th క్వశ్చన్, గూగుల్ CEO సుందర్ పిచై గారికి ఏ IIT గౌరవ డాక్టరేట్ అందించింది? చూడండి, మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ వ్యక్తి, మన భారతీయుడు, అంతర్జాతీయ గుర్తింపు పొందాడనమాట. ఎవరంటే కనుక మన సుందర్ పిచై. ఇతను గూగుల్ CEOగా ఉన్నాడని కూడా మనందరికీ తెలుసు సుందర్ పిచై గారు. ఆయనకు మన భారతదేశంలోని ఒక IIT గౌరవ డాక్టరేట్తో ఆయనను సత్కరించిందనమాట. గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసి సత్కరించిందనమాట. ఏ IIT అంటే IIT ఖరగ్పూర్. IIT ఖరగ్పూర్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న IIT అనమాట. మన భారతదేశంలో మొట్టమొదటి IIT ఖరగ్పూర్ IIT వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. ఖరగ్పూర్ IIT భారతదేశం మొట్టమొదటి IIT ఖరగ్పూర్ IIT అనమాట. మొట్టమొదటిసారిగా మన దేశానికి సంబంధించిన ఏ IIT శాఖ విదేశాల్లో ప్రారంభించబడిందంటే మద్రాస్ IIT. ఈ మద్రాస్ IIT సంబంధించినటువంటి శాఖ ప్రారంభించబడింది ఎక్కడ మొట్టమొదటిసారిగా అంటే టాంజానియాలోని జాంజిబార్లో మొట్టమొదటిసారిగా మన దేశ IIT శాఖ ప్రారంభించబడింది. అది ఏ IIT అంటే మద్రాస్ IIT అనమాట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మద్రాస్ IIT యొక్క రెండవ శాఖ శ్రీలంకలో ప్రారంభించబడింది. మళ్ళీ మద్రాస్ IIT యొక్క రెండవ శాఖ ఎక్కడ ప్రారంభించబడింది? శ్రీలంకలో అనమాట. కానీ అది కూడా గుర్తుంచుకోవాలి. ఇట్లా మన భారతదేశంలో మొత్తం ఎన్ని IITలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మన భారతదేశంలో మొత్తం ఎన్ని IITలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఇటీవల మద్రాస్ IIT ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన దేనిని నిర్మించింది? మద్రాస్ IIT గురించి ఇటీవల మనం చెప్పుకున్నాం, వార్తల్లో ఉంది. మద్రాస్ IIT ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన దానిని నిర్మించిందనమాట. అది ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. IITలకు సంబంధించిన అడిగిన క్వశ్చన్లు, భారతదేశం మొత్తం IITలు ఎన్ని, ఇటీవల మద్రాస్ IIT ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన దేనిని నిర్మించింది, ఈ రెండింటికి సమాధానం చేయండి చూద్దాం. 9th క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024లో టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్లో ప్రతి అంశం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి, అవి బాగా చూసుకోవాలి. అదే టెన్నిస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నా కూడా అది ఇంపార్టెంటే. కాబట్టి అది ఒలింపిక్స్లో ఉంది అంటే ఇంకా మరి ఇంపార్టెంట్. కాబట్టి ఒలింపిక్స్లో మెన్స్ సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? గోల్డ్ మెడల్ ఎవరు సాధించారంటే కనుక ఆయనే నోవాక్ జోకోవిచ్. సెర్బియా ఇంటర్నేషనల్ ప్లేయర్ అనమాట. సెర్బియాకు చెందినటువంటి వాడు నోవాక్ జోకోవిచ్. సెర్బియా కంట్రీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్లోనే నెంబర్ 1 అనమాట నోవాక్ జోకోవిచ్. నెంబర్ 2 ర్యాంకర్ అయినటువంటి అల్కరాజ్ ఎవరిపైన? అల్కరాజ్ పైన విజయం సాధించాడు. దీంతో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే నోవాక్ జోకోవిచ్కి. సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చిందంటే అల్కరాజ్కి. సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చిందో అల్కరాజ్కి వచ్చిందనమాట. కాబట్టి టెన్నిస్ మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ ఎవరికి, సిల్వర్ మెడల్ ఎవరికి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గోల్డ్ మెడల్ నోవాక్ జోకోవిచ్ సెర్బియా, సిల్వర్ మెడల్ అల్కరాజ్. అల్కరాజ్ ఏ దేశానికి చెందినటువంటి టెన్నిస్ స్టార్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అల్కరాజ్ ఏ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ తెలియజేయండి. అదేవిధంగా మన దేశానికి ఆల్రెడీ ఈ రోజుకు మనకు 3 కాంస్యాలు వచ్చాయి. భారతదేశానికి ఆల్రెడీ 2 కాంస్యాలు ఎవరంటే కనుక మను బాకర్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది షూటర్ మను బాకర్కి. ఇదే 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మిక్స్డ్ అంటున్నా అంటే ఇద్దరు ఉంటారు కానీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఎవరికి? షూటర్ మను బాకర్తో కలిసి మిక్స్డ్ టీంలో ఎవరు ఇంకొకరు అంటే కనుక సరబ్జోత్ సింగ్. ఇద్దరి జోడీకి
ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ మెడల్ వచ్చింది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మను భాకర్కి 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్ సాధించినటువంటి మన భారతదేశ క్రీడాకారిణి ఎవరంటే కనుక ఆమె మను భాకర్. అదేవిధంగా మూడవ కాంస్యం వచ్చింది మనకి. 3rd బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. అది ఎవరంటే స్వప్నిల్ కుషాలే వచ్చేసి మహారాష్ట్రకు చెందినవాడని కూడా నేను చెప్పా. ఈ స్వప్నిల్ కుషాలేకి ఎన్ని మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వప్నిల్ కుషాలేకి బ్రాంజ్ మెడల్ వచ్చింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందరూ ఉపయోగించుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ 100 రూపాయలకే. ఓకేనా? ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, మీరు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా సరే మీకు బాగా ఉపయోగపడతాయి. చూద్దామా లాస్ట్ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024లో స్వర్ణం సాధించి ఒలింపిక్ చరిత్రలోనే 9 స్వర్ణాలతో ఎవరి పేరు మీదుగా ఉన్న రికార్డును కేతి లెడేకి సమం చేసింది? ఇప్పుడు కేతి లెడేకి ఎవరి యొక్క రికార్డును సమం చేసింది? ఓకేనా? అంటే కనుక లారెస్సా రికార్డును సమం చేసిందనమాట. ఒలింపిక్ చరిత్రలో 9 స్వర్ణాలు సాధించి ఉండేది ఎవరంటే కనుక లారెస్సా. ఈ లారెస్సా రికార్డును ఇప్పుడు సమం చేసింది ఎవరంటే కనుక కేతి లెడేకి అనమాట. కేతి లెడేకి యాక్చువల్గా ఇది 14వ మెడల్ అనమాట. ఓవరాల్గా ఒలింపిక్ చరిత్రలో ఇది ఆమెకు 14వ మెడల్. 14 మెడల్స్లో ఆమె 9 స్వర్ణాలు ఉన్నాయి. ఈ 9 స్వర్ణాలు ఉన్నాయన్నమాట. 9 గోల్డ్ మెడల్స్ ఉన్నాయన్నమాట ఒలింపిక్స్లో. కాబట్టి ఓవరాల్గా 14వ మెడలు. గోల్డ్ మెడల్స్ వచ్చేసి 9. ఆల్రెడీ 9 గోల్డ్ మెడల్స్ ఎవరికి ఉన్నాయంటే లారెస్సాకు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా స్విమ్మర్ అయినటువంటి కేతి లెడేకి ఆ రికార్డును సమం చేయడం జరిగిందనమాట. లారెస్సా రికార్డును సమం చేసింది. కాబట్టి 9 గోల్డ్ మెడల్స్ అంటే ఇప్పుడు 2 ఉన్నారు. ఎవరంటే కేతి లెడేకి, లారెస్సా అనమాట. అదే ఎక్కువగా మెడల్స్ తెచ్చింది ఎవరు ఇంతవరకు అంటే కనుక ఆయన మైకల్ ఫెల్ప్స్. కానీ ఆయన కూడా స్విమ్మరే అనమాట. అమెరికాకు చెందిన స్విమ్మర్ మైకల్ ఫెల్ప్స్. అతని ఫ్లయింగ్ సిక్ అంటారు అనమాట. ఫ్లయింగ్ సిక్ అని కూడా అంటారు అనమాట. అంటే బ్రహ్మాండంగా, ఓకేనా, ఆయన ఈతలో టాప్గా ఉంటాడనమాట. స్విమ్మింగ్లో ఒలింపిక్స్లో ఒక హీరో. స్విమ్మింగ్లోనే కాదు, ఒలింపిక్ చరిత్రలోనే ఒక హీరో. ఎక్కువ మెడల్స్ ఎవరికి వచ్చాయంటే వ్యక్తిగతంగా మైకల్ ఫెల్ప్స్కే. ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఈ ఇయర్ ఆడడం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడనమాట ఆయన. కాబట్టి ఒలింపిక్ చరిత్రలో ఎక్కువ మెడల్స్ ఎవరి అంటే మైకల్ ఫెల్ప్స్ పేరు కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు. 28 మెడల్స్ ఉన్నాయి మైకల్ ఫెల్ప్స్కి అనమాట. ఓకేనా? ఆ రికార్డు ఇంకా ఎవరు చెరిపేస్తారనేది మనం ఊహించలేమేమో, కానీ ఊహించలేమని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ రికార్డు చెరిపేయలేమేమో అనుకున్న రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. సచిన్ రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు అనుకుంటా ఉన్నారు ఒకప్పుడు, కానీ ఒక్కొక్కటి సచిన్ రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి క్రికెట్లో. అలా అన్నమాట. ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఒలింపిక్స్ పైన కాస్త దృష్టి పెట్టండి. ఏ రికార్డ్స్ బ్రేక్ అయినా వాటిని ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది స్విమ్మింగ్లో కావచ్చు, రన్నింగ్లో కావచ్చు, ఓకేనా, దేంట్లో అయినా సరే. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఫాలో కండి. మన ఛానల్కు సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా వాటిని మీరు ఫాలో అవుతూ ఉన్నారు చాలామంది. సంతోషం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం ఫాలో అయ్యే వాళ్ళు కేవలం వినకుండా మా కోసం ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ మీరు చేసే లైక్ వల్ల మాకు మరింత బూస్టప్ వస్తుందన్నమాట. మరిన్ని క్లాసులు చేయడానికి ముందుకు తీసుకువెళ్తుందన్నమాట. కాబట్టి లైక్ చేయండి. అందరూ కూడా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఓకే, ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.